तपसस्तवे यां तपसा युजा विटहि शत्रूनो ఓం సీతలి ఆంజనేయాయ నమః. శ్రీరామ గోవింద మహాలక్ష్మి మహాగణపతి. భక్త మహాశైలారా, ఈరోజు మన నందిపాడు గ్రామంలో హరిజన వారినందు 50 మంది హరిజనులు అనగా మహావిష్ణువుకు మహా ఇష్టమైన వారని పేరు. సాక్షాత్ హరి యొక్క వంశం నుంచి ఉద్భవించారు కాబట్టే వారిని హరిజనులు అన్నారు. కాబట్టి మధ్యలో మన ధర్మం ప్రకారం చాతుర వర్ణాలు అన్నీ గొప్పవే అని శాస్త్రవచనం. కానీ కుల వృత్తులను బట్టి వారికి కొన్ని వృత్తులను ఏర్పాటు చేశారు ఒకప్పుడు శాస్త్రజ్ఞులు. దానిని మధ్యలో కొంతమంది ఛాందసవాదుల వలన వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని ధర్మం నుంచి చాలా దూరం చేశారు, హిందూ ధర్మం నుంచి. కానీ మా గ్రామంలో ఇంతమంది హరిజనులందరూ కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ వారి శక్త్యానుసారంగా 10 మంది 10 రూపాయలు వేసుకొని కేవలం హిందువులు మాత్రమే కాకుండా మతాలకు అతీతముగా, కులాలకు అతీతముగా, వర్ణాలకు అతీతముగా, వర్గాలకు అతీతముగా 50 మంది 10 రూపాయలుగా వేసుకొని ఇంత పెద్ద కార్యాన్ని వారు భుజాన ఎత్తుకొని ఈ కాలంలో ఈ సమయాన ఇంతమంది భక్తితో శ్రద్ధతో ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతయో కూడా మన ధర్మం బతకడం కోసమే వీరు పాటుపడేటువంటి ప్రయత్నంగా దీన్ని నేను అభివర్ణిస్తున్నా. అటువంటి వీరందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి, సీతలాంబ, అదేవిధంగా మహాలక్ష్మీదేవి, గణపతి దేవుడు, అదేవిధంగా గోవింద స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఇటువంటి ప్రతి ఒక్క పల్లెన దేవాలయాలు వెలిసి మన ధర్మము అశాశ్వతమైనటువంటి అనేక ధర్మాలన్నీ కూడా మనపై ఎన్నో సార్లు దండయాత్ర చేసినా సరే మన ధర్మం ఈ రోజుకి ఇప్పటికీ కూడా చిరస్థాయిలో నిలిచి ఉన్నది. అట్లానే మన ధర్మం ఆచంద్రార్కము కూడా ఈ హరిజనులు పాటిస్తేనే మన ధర్మం సాగేది. కాబట్టి ఇట్లా ప్రతి పల్లెన కూడా ప్రతి దేవాలయం వెలిసి వారందరూ కూడా ఈ ధర్మాన్నే పాటించి ధర్మాన్నే జీవించి ధర్మం ఉంటేనే ఇంటిలో బిడ్డలు రేపు వృద్ధాప్యం వచ్చినా పెద్దలకి తిండి పెట్టేది. కాబట్టి ఇది ఇట్లా ప్రతి గ్రామాన కూడా దీని పరంపరగా వెళ్ళాలని కోరుకుంటూ తద్గ్రామే శీతలి స్థాప్య తద్గ్రామే శుభనం ఫలవన్న వేదవాక్కుగా ఈ గ్రామంలో రక్షణ కోసంగా సీతలి అమ్మవారు అనగా బొడ్రాయిని మనం పిలుస్తూ ఉంటాం. ఆ అమ్మవారు స్థాపితం చేస్తున్నారు, ఆంజనేయ స్వామి వారు స్థాపితం చేస్తున్నాం. కాబట్టి ప్రతిష్టా మహోత్సవం 3 రోజుల పాటు కఠినమైన దీక్షతో దీక్షాధారణ చేసి ఇట్లా ప్రతిష్టా కార్యక్రమం నిన్న ఉదయం ప్రారంభమైనది. రేపు అనగా 17వ తేదీ ఆదివారం ఉదయము 7:30 నుండి 8 గంటల మధ్య స్వామివారి అమ్మవార్ల యొక్క విగ్రహ ప్రతిష్టా ముహూర్తం ఆసన్నమవుతుంది. కాబట్టి యంత్రస్థాపన, బింబస్థాపన, కుంభాభిషేకాలు, కుంభ దర్శనాలు, మహాకుంభము, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు రేపు ఉదయమునే 5 గంటల నుండి ప్రారంభమవుతున్నాయి. తదనంతరం ఈ ప్రతిష్టా మహోత్సవానికి 50 మంది కులాలకు అతీతముగా, భగవంతుడికి కులం లేదని ఎప్పుడో వేదమే చెప్పింది,
అట్లా కులాలకు అతీతముగా, వర్ణాలకు అతీతముగా, వర్గాలకు అతీతముగా, మతాలకు అతీతముగా. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడయ్యా అంటే ఎవరూ చెప్పలేదు. కేవలం కొంతమంది శాస్త్ర పండితులు హిందూ ధర్మం రూపేణ విష్ణువుగా, శివుడుగా కొలుస్తున్నారు. కొంతమంది కొన్ని రకాలుగా జీసస్ గా కొలుస్తున్నారు, కొంతమంది అల్లాగా కొలుస్తున్నారు. కాబట్టి దేవుడికి రూపం చూసిన లేదు. కాబట్టి ఇట్లా ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని భూమిపై అందరూ కూడా బతకాలి. కాబట్టి 50 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద బతికినంత కాలి. అట్లా మన గ్రామంలో ప్రతిష్ట చేస్తున్నాం. కాబట్టి 50 మంది కూడా ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి టెంకాయ కొట్టుకొని, అదే విధంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరుచూ ఉన్నాము. జై శ్రీ రామచంద్రమూర్తికి జై బోలో సీతలాంబకి కొండలవాడ వెంకటరమణ హిందూ ధర్మం